హాయ్ అండి అందరికీ. ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి నేను ఇక్కడ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. తర్వాత పైన ఉన్న స్టిక్కర్ని కూడా తీసేసి వీడియోలో చూపించిన విధంగా పైన పార్ట్ని అయితే ఇలా నైఫ్ని వేడి చేసుకొని కట్ చేసేసుకోవాలి. తర్వాత కింది పార్ట్ను ఇలా వీడియోలో చూపించిన విధంగా మిడిల్లో అంటే సైడ్లలో ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కత్తెరతో కట్ చేసుకోవాలి. మధ్యలో మనకు గ్యాప్ వచ్చేలాగా అటు ఇటు చేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కంపల్సరీగా గ్యాప్ అనేది ఉండాలండి. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేద్దామంటే మన ఇంట్లో ఉన్న రకరకాల బ్యాంగిల్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి. సో మనం బ్యాంగిల్స్ని యూజ్ చేసిన తర్వాత మనం ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాము. అలాగే జర్నీ చేసేటప్పుడు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇలా మనకు ఉన్న బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసిన బాటిల్ను వీడియోలో చూపించిన విధంగా మనకు ఉంచేస్తే కనుక మనకు చూడడానికి కూడా బాగుంటుంది. అలాగే మనకు ఏ కలర్ గాజులు ఉన్నాయో అన్నది కూడా ఈజీగా కనిపిస్తుంది. గజిబిజిగా కాకుండా ఇల్లు మొత్తం నీట్గా కూడా ఉంటుంది. ఇలా మధ్యలో గ్యాప్ ఉండటం వలన గాజులు తీయడానికి పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పైన ప్యాట్ని అయితే ఇలా సెట్ చేసి ఉంచేసుకుంటే కనుక చూడ్డానికి బాటిల్లానే ఉంటుంది, కానీ మనకు చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది. ఇలా మనం కొత్త బ్యాంగిల్స్ అన్నీ ఒక బాటిల్లో, అలాగే డైలీ యూజ్ చేసేవన్నీ ఒక బాటిల్లో పెట్టేస్తే చూడ్డానికి నీట్గా ఉంటుందండి. అలాగే మనం ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు ఇలా మనం బాటిల్లో ఉంచుకొని బ్యాగ్లో పెట్టేసి జర్నీ చేసినా కూడా మన గాజులు అనేవి విరిగిపోకుండా ఉంటాయండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ఇటువంటి సీట్ బాక్సులు కానివ్వండి, లేకపోతే బిర్యానీ బాక్సులు వేటికి పనికిరావడం పక్కన పడేస్తూ ఉంటాం కదండి, కానీ అసలు పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మూతలేని స్వీట్ బాక్స్ని తీసుకున్నాను. మీ దగ్గర బిర్యానీ ఉన్నా అంటే బిర్యానీ బాక్స్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. తర్వాత 2 వాటర్ బాటిల్ క్యాప్ని అయితే తీసేసుకోవాలి. తర్వాత డబుల్ టేప్ని ప్లాస్టర్ని అయితే 2 కట్ చేసేసుకొని క్యాప్ వెనకాల అతికించుకోవాలి. తర్వాత దానికి ఉన్న స్టిక్కర్ని కూడా తీసేసి బాక్స్కి అయితే అతికించుకోవాలి. ఇలా చక్కగా మనకు ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎక్కడ ఎలా యూజ్ చేద్దామో చూద్దామండి. మనం డైలీ గిన్నెలు కడగడానికి సబ్బుని యూజ్ చేస్తూ ఉంటాము. సో సబ్బు మనము డబ్బాలో ఉంచేస్తే కనుక చాలా కరిగిపోయి వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదండి. మనం ఆడవాళ్ళ ముఖ్యంగా డబ్బులు సేవ్ చేసేది ఎక్కడంటే వంట రూమ్లోనే కాబట్టి ఇలా మన సబ్బుని ఉంచేస్తే కనుక సబ్బుపై వచ్చే వాటర్ ఏదైనా కూడా కిందన బాక్స్లో ఉండిపోతుంది. కాబట్టి సబ్బు వేస్ట్ కాకుండా వేరొక గిన్నెలో ఆ వాటర్ని వేసేసుకొని గిన్నెలను అయితే కడిగేసేసుకోవచ్చు. అలాగే సబ్బు అనేది కరిగిపోకుండా మెత్తబడకుండా డ్రైగా ఉంటుంది. కిందన కూడా గాలిపోతుంది కాబట్టి మనకు సబ్బు అనేది ఎప్పుడు కూడా డ్రైగా ఉంటుందండి. ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి మనం డైలీ కూడాను వాటర్ బాటిల్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు కానివ్వండి, లేకపోతే స్కూల్కి కానివ్వండి, పిల్లలు ఇలా వాటర్ బాటిల్ తీసుకెళ్లేటప్పుడు ఏంటంటే ఒక్కోసారి బాటిల్ మూత అనేది లూజ్గా అయిపోయి వాటర్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు బాటిల్ టైట్గా ఉండాలి మూత అంటే కనుక ఇలా ఏదైనా ఒక రబ్బర్ని అయితే తీసేసుకొని ఇలా వాటర్ బాటిల్ మూతి దగ్గర వీడియోలో చూపించిన విధంగా రబ్బర్ని అయితే ఎక్కించేసుకున్న తర్వాత ఇలా క్యాప్ని ఫిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము బ్యాగ్లో పెట్టుకున్నా కూడా మనకు వాటర్ అనేది అస్సలు లీక్ కాకుండా ఉంటుందండి. పిల్లలకు కానివ్వండి, లేకపోతే మనం జర్నీ చేసేటప్పుడు ఈ టిప్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైనా బాటిల్ మూత లూజ్గా ఉంటే ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మనకు వాటర్ అనేది అస్సలు లీక్ కాకుండా ఉంటుంది. టిప్ నచ్చితే కనుక ప్లీజ్ ఒక్క లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి మనం డైలీ కూడాను కప్పుల్లోనైతే కాఫీ కానీ లేకపోతే పాలు కానీ ఇలా తాగడానికి యూజ్ చేస్తూ ఉంటాము. కానీ ఈరోజు ఇలా నైఫ్ని అయితే తీసేసుకొని పింగాణి కప్స్ ఏవైతే ఉంటాయో ఆ కప్పు వెనకాల నైఫ్ కానీ లేకపోతే సిజర్ కానీ మనకు షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదండి. మనం డైలీ యూజ్ చేయడం వల్ల షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు మనకు చక్కగా కట్ కాకపోతే మనకు చిరాకు అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలా కప్పుని తీసేసుకొని వెనకాల మనము నైఫ్ని ఇలా కొంచెం అటు ఇటు రబ్ చేసేసుకోవాలి. ఇలా రబ్ చేస్తే కనుక మనకు చక్కగా షార్ప్గా అయిపోతుందండి. మనకు కొన్నప్పుడు ఎంత షార్ప్గా ఉంటుందో అంతే షార్ప్గా అవుతుందండి. వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదండి మనకి ఎంత చక్కగా షార్ప్గా అయ్యాయో. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్ని ట్రై చేసి చూడండి. 100% వర్క్ అవుతుందండి. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి డైలీ కూడాను ఇటువంటి మినరల్ వాటర్ బాటిల్లో ఉండే వాటర్ని అయితే తాగుతూ ఉంటాం కదండి. సో లోపల వైపు మనం చేయి పెట్టి క్లీన్ చేయలేం కదండి. బ్రష్ పెట్టి క్లీన్ చేసినా కూడా క్లీన్ కాదు కదండి. సో అలాంటప్పుడు నాచు పట్టేసి ఫంగస్ లోపల పట్టేసి మురికిగా అయిపోతూ ఉంటుంది. అలాగే బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలానే యూజ్ చేయడం వల్ల మన హెల్త్కి కూడా మంచిది కాదు. సో అలాంటప్పుడు అస్సలు కష్టపడకుండా అస్సలు రుద్దే పని లేకుండా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ముందుగా ఒక గుప్పెడైతే రాళ్ళ ఉప్పును వేసేసుకోవాలి. తర్వాత కొంచెం బేకింగ్ సోడాను వేసేసుకొని చిటికెడు పసుపును వేసేసుకొని ఇలా కొంచెం గోరువెచ్చని వాటర్ని అయితే వేసేసుకొని 15 రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేస్తే కనుక ఎప్పుడు కూడా క్యాన్ అనేది వైట్గా ఉంటుందండి. తర్వాత క్యాన్ను ఇలా అటు ఇటు షేక్ చేస్తే కనుక రాళ్ళ ఉప్పు మనకు గరుకుగా ఉండటం వల్ల స్క్రబ్బర్లా పనిచేసి మూల మూలల్లో మనకు చక్కగా జంగు లాంటిది నాటు లాంటిది ఏది ఉన్నా కూడా పూర్తిగా క్లీన్ అవుతుంది.
పసుపు వలన మనకు చిన్న చిన్న బ్యాక్టీరియా ఉన్నా కూడా పూర్తిగా పోతుందండి. బ్యాడ్ స్మెల్ కూడా పూర్తిగా పోతుంది. తర్వాత వాటర్తో వాష్ చేసేసుకోవాలి. బయట వైపు సబ్బుతో క్లీన్ చేసుకోవాలి. లోపల అస్సలు సబ్బు వాడకూడదండి. ఇలా క్లీన్ చేయడం వల్ల మనకు క్యాన్ అనేది ఎప్పుడు కూడా ఫ్రెష్గా కొత్త దానిలా ఉంటుందండి. ఇంతకు ముందు మనకు తర్వాత క్యాన్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదండి, తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. నెక్స్ట్ 6th టిప్ వచ్చేసి మనం డైలీ కూడాను చపాతీలు కానీ లేకపోతే జొన్న రొట్టెలు ఇలా చేసేటప్పుడు ఏంటంటే జల్లెల్లో వేసి జల్లిస్తూ ఉంటాము. కానీ మనకు తొందరగా జల్లించడం అనేది కాదు కదండి. అలాంటప్పుడు మనం డైలీ యూజ్ చేసే కాయిన్స్ అయితే ఉంటాయి కదండి. ఇలా కాయిన్ని చక్కగా వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత పూర్తిగా డ్రై అయిన తర్వాత ఇలా జల్లెల్లో వేసి జల్లిస్తే కనుక మనకు పిండి అనేది తొందరగా జల్లించేసుకోవచ్చండి. ఎంత పిండి ఉన్నా కూడా మనకు సెకండ్లలో జల్లించేసేసుకోవచ్చు. ఈ టిప్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేసి చూడండి. సెకండ్లలో జల్లించేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ 7th టిప్ వచ్చేసి ముందుగా ఒక బౌల్లో చపాతీ పిండిని వేసేసుకోవాలి. తర్వాత చిటికెడు ఉప్పును వేసేసుకొని ఏంటంటే కలిపేటప్పుడు మనకు తెలియకుండానే పొరపాటున వాటర్ అనేది ఎక్కువగా పడిపోతుంది. మనం ఏదో ఆలోచిస్తూ కానీ లేకపోతే ఎవరితోనో మాట్లాడుతూ మనం ఇలా పిండి కలిపేటప్పుడు వాటర్ ఎక్కువగా పడిపోతుంది. చూడండి, నేను ఇక్కడ వాటర్ ఎక్కువ వేసి మరీ చూపిస్తున్నాను. ఇలా దీనికి ఇంకా పిండి కలపాలి అన్నప్పుడు మన దగ్గర ఎక్కువ పిండి కావాలి. సో మన దగ్గర రుద్దే పిండి మాత్రమే ఉంటుంది, ఎక్కువ పిండి ఉండదు. అలాంటప్పుడు షాప్కి వెళ్ళి పిండి తెచ్చుకుందాం అన్నప్పుడు, ఇంట్లో హడావిడిగా ఉన్నప్పుడు, టైంకి షాప్ క్లోజ్ ఉంటే కనుక ఇలా చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. లూజ్గా ఉన్న పిండి టైట్గా గట్టిగా కావాలంటే ముందుగా ఇలా ఒక బౌల్లోనైతే లేకపోతే ఒక కుక్కర్ని అయితే తీసేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా లూజ్గా ఉన్న పిండిని మొత్తం కుక్కర్లో వేసేసుకోవాలి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ని అయితే ఉంచుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలండి. ఎంత లూజ్గా ఉన్న పిండి అయినా కూడా గట్టిగా అవుతుందండి. ఇప్పుడైనా కానివ్వండి, లూజ్గా ఉన్న పిండి కోసం ఎక్స్ట్రా పిండి కలిపే అవసరం కూడా ఉండదండి. అలాగే షాప్ నుండి తెచ్చే అవసరం కూడా ఉండదండి. లూజ్గా ఉండే పిండిని గట్టిగా చేసేసుకోవచ్చు. 2 నిమిషాల పాటు మనం కలుపుతూ ఉంటే గనక మనకు పిండి అనేది గట్టిగా అవుతుంది. ఇలా గట్టిగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పిండి ముద్దను మనం పూరీలు కానీ చపాతీలు కానీ ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ముద్దను ఒక బౌల్లో తీసేసుకొని చపాతీలు కానీ పూరీలు కానీ ఉండలుగా చేసేసుకోవచ్చు. మనకు పూరీలు చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి. మనకు నార్మల్గా చేత్తో కలిపే పిండి కన్నా కుక్కర్లో వేసి ఇలా లూజ్గా ఉన్న పిండిని గట్టిగా చేసిన చపాతీలు పూరీలు అనేవి చాలా సాఫ్ట్గా పొంగుతాయండి. నేను ఇక్కడ పూరీలు చేద్దామని కలిపానండి. ఇంతకుముందు ఇలానే అలవాట్లో పొరపాటులాగా పిండి లూజ్గా అయిపోయింది. ఈ టిప్ని ట్రై చేసి చూశాను, నాకు చాలా బాగా వర్క్ అయిందండి. అందుకే మీకు కూడా షేర్ చేద్దామని చెప్తున్నాను. ఇలా పూరీలను ఉండలుగా చేసేసుకొని ఇలా చక్కగా పూరీలను అయితే లాటించుకుంటున్నానండి. ఇలా ఒక 4 ఉండలను రుద్ది పెట్టేసుకున్నాను. ఇప్పుడు తక్కువ ఆయిల్లో పూరీలను పొంగుతూ ఎలా చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ను వేసుకోవాలి. తక్కువ ఆయిల్ వేసుకోవాలి. కడాయిలో అయితే మనం ఎక్కువ ఆయిల్ వేయాల్సి వస్తుంది. సో ఇలా తక్కువ ఆయిల్లో పూరీలను పొంగుతూ చేసేసుకోవచ్చండి. ఒక్క కుక్కర్ ఉంటే చాలండి, మనకు 100 పూరీలైనా చేసేసుకోవచ్చు. కుక్కర్ ఏంటంటే లూజ్ అయిన పిండిని గట్టిగా చేసేసుకోవచ్చు. అలాగే తక్కువ ఆయిల్లో ఎక్కువ పూరీలను అది కూడా పొంగుతూ చేసేసుకోవచ్చండి. వీడియోలోనైతే క్లియర్గా చూస్తున్నారు కదండి. కుక్కర్లో మనకు పూరీలు అనేవి ఎంత చక్కగా పొంగుతున్నాయో. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా పిండి లూజ్గా అయిపోయిందని టెన్షన్ పడకుండా కుక్కర్లో ఒక్కసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మనకు పూరీలు కూడా కుక్కర్లో చక్కగా పొంగుతాయి. చేత్తో కలిపే పిండి కన్నా ఇలా మనం కుక్కర్లో చేసే పిండి కలుపుకొని చేస్తే కనుక మనకు పూరీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.